హాయ్ ఎస్ఆర్ఎస్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన సన్ రైజర్స్ హైదరాబాద్ బాయ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంక ఎస్ఆర్ఎస్ ఎన్ని స్లాట్స్ ఫిల్ చేసుకుందో తెలుసుకుందాం మామ. సన్ రైజర్స్ హైదరాబాద్ బాయ్స్ హెన్రిచ్ క్లాసెన్ 23 CR, ఫ్యాట్ కమిన్స్ 18 CR, ట్రావిస్ హెడ్ 14 CR, ఇషాన్ కిషన్ 11.25 CR, మొహమ్మద్ షమి 10 CR, హర్షల్ పటేల్ 8 CR, నితీష్ కుమార్ రెడ్డి 6 CR, అభినవ్ మనోహర్ 3.20 CR, రాహుల్ చహార్ 3.20 CR, అడమ్ జంపా 2.40 CR, సిమర్జిత్ సింగ్ 1.50 CR, ఇషాన్ మలింగా 1.20 CR, బ్రెండన్ కార్స్ 1 CR, జయదేవ్ ఉనాట్కట్ 1 CR, కమిందో మెండిస్ 75 lakhs, జీసన్ 40 lakhs, సచిన్ బేబీ 30 lakhs, అంకిత్ వర్మ 30 lakhs, అథర్వటెడ్ 30 lakhs. ఐపీఎల్ మెగా ఆక్షన్ చెడ్డహాటి వేదికగా జరిగింది. ఈ మెగా ఆక్షన్ లో టోటల్ 182 ప్లేయర్స్ సోల్డ్ అవుట్ చేసిన 10 టీమ్స్ 639.50 crores ఖర్చు పెట్టాయి. ఇందులో 62 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్ సీజన్ చేజార్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మెగా ఆక్షన్ లో వాళ్ళకున్న పర్స్ అమౌంట్ తో మంచి ప్లేయర్స్ ని బై చేసింది. 7 ఫారిన్ ప్లేయర్స్ తో 19 స్లాట్స్ ఫిల్ చేసుకుంది. తమ టీం కావాల్సిన ప్లేయర్స్ ను తీసుకుంది. గత సీజన్ లో గొప్పగా రాణించిన భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ని బైబ్యాక్ చేయలేకపోయింది. కానీ వాళ్ళ ప్లేస్ లో మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ వంటి ప్లేయర్స్ ని బై చేసింది. గత సీజన్ లో ఫైనల్స్ కి వెళ్లడానికి ప్రధాన రీజన్ పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్. మరోసారి కూడా అలాంటి లైనప్ ని రెడీ చేసుకుంది. విధ్వంసకరమైన బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్ ని బై చేసింది. లాస్ట్ సీజన్ లో ఫెయిల్ అయిన హిట్టర్ అబ్దుల్ సమద్ ప్లేస్ లో యంగ్స్టర్ అయిన ఫినిషర్ అయిన అభినవ్ మనోహర్ ని బై చేసింది. దీంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ తో పాటు ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ డేంజరస్ గా మారింది. వీళ్ళతో పాటు సచిన్ బేబీ, అంకిత్ వర్మ కూడా ఉన్నారు. లాస్ట్ సీజన్ లో అనుభవం ఉన్న స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ లో తీసుకుంది. రాహుల్ చహార్, అడమ్ జంపాను తీసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ ఇప్పటివరకు డెబ్యూ చేయని ఫారిన్ ప్లేయర్స్ అయిన కమిందో మెండిస్, బ్రెండన్ కార్స్, ఇషాన్ మలింగాను బేస్ ప్రైజ్ కి దక్కించుకుంది. ఇంకా బ్యాకప్ ప్లేయర్స్ వల్ల టీమ్ కు మరింత స్ట్రాంగ్ గా చేసుకుంది. ఓపెనర్స్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే. ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళెలా ఆడతారో మనందరికీ తెలుసు. ఆపోజిట్ గా ఏ టీం ఉన్న పవర్ ప్లే లోనే మంచి స్టార్ట్ అందిస్తారు. ఇంకా ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడతారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. ఇక మిడిల్ ఆర్డర్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. కాగా ఇషాన్ కిషన్ ఉంటాడు, కానీ టాప్ ఆర్డర్ లో మొత్తం 3 లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాట్స్మెన్స్ అవుతారు. లాస్ట్ సీజన్ లో రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్ ఆడాడు. ఈ సీజన్ లో రాహుల్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ ని తీసుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి 1 డౌన్ లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 4 లో ఇషాన్ కిషన్ ఆడితే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా తర్వాత హెన్రిచ్ క్లాసెన్ ఆడతాడు కాబట్టి మంచి మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ బాగుంటుంది. ఒక లోవర్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నంబర్ 6 లో ఫినిషర్ గా లాస్ట్ సీజన్ లో అబ్దుల్ సమద్ ఎందుకు రాణించలేదు. కానీ ఇంకా ఈ సీజన్ లో అథర్వటెడ్ లాంటి ప్లేయర్ ని తీసుకున్నారు. లాస్ట్ సీజన్ లో నంబర్ 7 లో అబ్దుల్ సమద్ ఆడుతుండే, బట్ ఈ సీజన్ తనని బైబ్యాక్ చేయలేకపోయింది. ఈ నంబర్ 7 లో స్ట్రాంగ్ ఫినిషర్ ని బై చేసింది. తనే మన అభినవ్ మనోహర్. గత సీజన్ జీటీ తరపున ఫినిషర్ గా ఆడాడు. ఈ సీజన్ ఎస్ఆర్ఎస్ తరపున 3.20 CR గా ఆడుతున్నాడు. ఈ ప్లేయర్ లాంగ్ హిట్స్ కొట్టే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ఇంకా అభినవ్ మనోహర్ తో పాటు కెప్టెన్ అయిన ఫ్యాట్ కమిన్స్ కూడా బ్యాట్ చేయగలడు. కాబట్టి మంచి బ్యాటింగ్ లైనప్ బిల్డ్ చేసుకుంది. ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే నంబర్ 9 లో ఆడేందుకు హర్షల్ పటేల్ వంటి ప్లేయర్ ని బై చేసింది. ఈ బౌలర్ డెత్ ఓవర్స్ లో మంచి సీమ్ అండ్ కటర్స్ బాల్స్ వేసి బ్యాటర్స్ ని ఇబ్బంది పెడతాడు. ఇంకా హర్షల్ పటేల్ తో పాటు మొహమ్మద్ షమిని బై చేసింది. షమి పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తాడు. ఇంకా కావాలంటే డెత్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ చేస్తాడు. ఇంకా ఎక్స్ట్రా స్ట్రీమ్ ఆప్షన్స్ కూడా ఉన్న ఫ్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డికి కావాల్సిన టైంలో బౌలింగ్ చేస్తారు. ఇంకా వీళ్ళతో పాటు స్పిన్నర్స్ కూడా ఉన్నారు. వాళ్ళే మన రాహుల్ చహార్ అండ్ అడమ్ జంపా లాంటి స్పిన్నర్స్ ని బై చేసింది. వాళ్ళకున్న స్ట్రాంగ్ టీమ్ ని మంచిగా బిల్డ్ చేసుకుంది. వీళ్ళతో ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 రెడీ చేద్దాం. సరే, స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నంబర్ 3 లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 4 లో ఇషాన్ కిషన్, నంబర్ 5 లో హెన్రిచ్ క్లాసెన్, నంబర్ 6 లో అథర్వటెడ్, నంబర్ 7 లో అభినవ్ మనోహర్, నంబర్ 8 లో ఫ్యాట్ కమిన్స్, నంబర్ 9 లో హర్షల్ పటేల్, నంబర్ 10 లో రాహుల్ చహార్, నంబర్ 11 లో మొహమ్మద్ షమి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా అడమ్ జంపా. ఈ ప్లేయింగ్ 11 ఎలా ఉందో కామెంట్ చేయండి మామ.